జగిత్యాల వాస్తవ్యుని యాక్చువల్గా. ఈరోజు వీడికి మా డాక్టర్ గారు డాక్టర్ వంశీకృష్ణారెడ్డి గారు అండి. ఈయన మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ కూడా అండి. సార్ వచ్చేసి డైరెక్టర్ ఫర్ ఆంకాలజీ యశోద హాస్పిటల్ మలక్పేట అండి. మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక పేషెంట్, ఒక యుక్త వయస్సుడు గల వ్యక్తి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. అతను ల్యూకేమియా క్యాన్సర్ తోటి చికిత్స చేయబడడం జరిగింది. అతని గురించి వివరాలు డాక్టర్ గారు మీకు వెల్లడిస్తారు. సరే, నా పేరు వంశీకృష్ణారెడ్డి. సో మనకు క్యాన్సర్ దాని ట్రీట్మెంట్ గురించి చాలామంది మాట్లాడతాం, కానీ తర్వాత జరిగేవేంటి చాలామందికి క్వశ్చన్స్ ఏంటంటే, నయం అవుతుందా, ఖర్చు ఎంత అవుతుంది, ఎలా ఉంటుంది తర్వాత లైఫ్ అనేది చాలా ప్రశ్నలు ఉంటాయి. సో ఇవాళకి కూడా యాక్చువల్ పేషెంట్ రానికి వాడిది ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి ఉన్నది, వాడు ఇప్పటికి కూడా మీడియా ఫేస్ చేయాలంటే సోషల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో మెయిన్ ఈ అవేర్నెస్ కోసం, అంటే క్యాన్సర్ అనేది వచ్చినా కూడా నియర్ నార్మల్ లైఫ్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నార్మల్ పిల్లలు ఉంటారు, ఇవన్నీ చూపెట్టడానికే మనకి ప్రెస్ మీట్ పెట్టాము. సో ఈ పేషెంట్ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, ఈ అబ్బాయి నా దగ్గరికి 20 years ఉన్నప్పుడు వచ్చాడు, బ్లడ్ క్యాన్సర్తో, మన జగిత్యాల నివాసి. సో ఇక్కడ డాక్టర్లు చూసి బ్లీడింగ్ అవుతుంది, తగ్గట్లేదు, ఏ మందులు పెట్టినా తగ్గట్లేదని హైదరాబాద్ రెఫర్ చేశారు మా దగ్గరికి. సో హైదరాబాద్ యశోద హాస్పిటల్ రాగానే మనం చూసేసి అది బ్లడ్ క్యాన్సర్లో ఒక టైప్ APML అనేది డయాగ్నోస్ చేశాము. అబ్బాయి మన దగ్గర ఆల్మోస్ట్ హాస్పిటల్లో 1 week ఉన్నాడు. తర్వాత ఆర్థిక కారణాల వల్ల మనము బయట దగ్గరలో మనకు వసతి ఉంది, యశోద గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ పెట్టించి అక్కడ నుంచి రోజు హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్స్ తీసుకొని వెళ్ళి అలా సుమారు మొదటి నెల ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 months వచ్చి వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. సో మనం ఇలా మాట్లాడుతుంటే జగిత్యాల అబ్బాయి అతను వచ్చేసి, ఈ నెల నాది ఈసారి పెళ్ళి ఉన్నది, మీరు తప్పక రావాలంటే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇదే టైంలో మేము మీ దగ్గరికి అబ్బాయిని ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, వాళ్ళ తర్వాత లైఫ్ కానీ వాళ్ళ సోషల్ లైఫ్ కానీ అన్నీ నార్మల్ ఉంటాయని చెప్పడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము. సో ట్రీట్మెంట్ పరంగా మనం చూస్తే బ్లడ్ క్యాన్సర్ అనగానే చాలామంది భయపడిపోతారు, బ్లడ్ క్యాన్సర్ చేస్తే ఇంకేమైనా లైఫ్ ఉంటుందా, వాళ్ళకి ట్రీట్మెంట్ అసలుకు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా, ఆర్థికంగా ఎలా ఉంటుంది. సో మనకు ఇంజెక్షన్ ఖర్చు రోజుకి మనకు సుమారు 1500 నుంచి 2000 అయ్యేది, ట్యాబ్లెట్స్ సుమారు 40,000. సో నెలకి 1 లక్ష నుంచి 1,00,000 వరకు ఖర్చు ఉండే. మొత్తం ట్రీట్మెంట్ 3-4 లక్షల్లో అయిపోయేది అబ్బాయిది. సో ఇది మనకు ఖర్చు పరంగా. సో కార్పొరేట్ హాస్పిటల్ అనగానే వేలల్లో ఖర్చు ఉంటుంది, లక్షల్లో ఖర్చు ఉంటుంది అనుకుంటారు, జబ్బు బట్టి ఖర్చు ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్కి నెలకి 2-3 వేలల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ అడ్వాన్సెస్ని మనము పబ్లిక్కి ఈ మాట వాళ్ళ దగ్గర చేరినప్పుడు వాళ్ళకి అవగాహన పెరిగి ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు ఇవన్నీ ట్రీట్మెంట్స్ ముందు తీసుకుంటారు. సో చాలామంది ఏంటంటే భయానికి, క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా, ఖర్చు ఎంత ఉంటుందని ఈ భయానికే ట్రీట్మెంట్ వరకు, గడప వరకు రాకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మనకు ఈ మీ ప్రెస్ మిత్రుల ద్వారా, మీడియా ద్వారా వీళ్ళందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, క్యాన్సర్ అనేది మనకు జబ్బు బట్టి మనం దాన్ని నయం చేయగలుగుతామా లేదా నిర్ణయం తీసుకోవచ్చు. సో ప్రతి క్యాన్సర్ ఇన్క్యూరబుల్ కాదు, ప్రతి క్యాన్సర్ క్యూరబుల్ అని కూడా కాదు, మంచి కూడా ఉంటుంది ఇందులో. నేను చెప్పే ఈ పేషెంట్ మేమైతే మీకు రిలీజ్ చేశామో, ఈ పేషెంట్ ఇందులో ఒక ఉదాహరణ. సో ఇలా మేము చేసిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మాకు కాంకరర్స్ ఆఫ్ క్యాన్సర్ అంటాం వీళ్ళని. సో క్యాన్సర్ ఫైటర్స్ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ సొసైటీలో చాలామంది పేషెంట్స్కి, మా దగ్గర ఇప్పుడు ఆ పేషెంట్ వచ్చిన తను ఇంకొక మన 4-5 ధైర్యం చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు క్యూర్ అయిపోయి లైఫ్ ఉన్నప్పుడు, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్. సో ఇది మేము మీకు చెప్పాల్సింది. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మేము ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు ట్రీట్మెంట్, క్యాన్సర్కి అన్ని రకాల ట్రీట్మెంట్ లభిస్తుంది. మన దగ్గర అన్ని రకాల డాక్టర్స్, పర్టికులర్గా క్యాన్సర్ అనే కాదు, మన దగ్గర అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మలక్పేట యశోద హాస్పిటల్లో. వాటిని ఉపయోగించుకోండి. దానివల్ల ఏంటంటే అతి తక్కువ ఖర్చులో, ఇప్పుడు అన్నింటిలో పోల్చుకుంటే కార్పొరేట్ ఖర్చు అంటే చాలా ఖర్చు అవుతుందని ఉద్దేశం ఉంటుంది. అలా కాకుండా యశోదలో, పర్టికులర్గా మలక్పేట హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చులో అన్ని రకాల వైద్య సదుపాయాలు అవైలబుల్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుచున్నాం. అంతేనా? అంతే. అది నడుస్తుంది. టాక్ అంటే ఇప్పుడు కొంత టాక్స్ పుట్టిస్తూ ఉంటాం, దాన్ని మనం ఏం చేయలేదు. టాక్స్ అనేవి టాక్సే ఉంటాయి, ఎంకరేజ్ చెయ్యం. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇటువంటి రూమర్స్ పుట్టేయడం వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. అటువంటి ఇంకొక విషయం పర్సనల్గా మన మీడియా మిత్రులు చెప్పేదంటే, మీరు ఎక్కువ ఈ ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీరు ఎంకరేజ్ చేయండి ప్రజలను. ఎందుకంటే ఈ కాలంలో మనం ఏడికి పోయినా కూడా లక్షలలో ఖర్చులు అవుతూ ఉంటాయి. ఒక ఇన్సూరెన్స్ తీసుకునే అవగాహన మీరు పెంచిన కొద్ది ఏమవుతుందంటే, వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది.
ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కాబట్టి మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేయండి. మీరు ప్రజలలో తిరుగుతూ ఉంటారు, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ ప్రయత్నం పెట్టినా కూడా ఎవరిని కలిసినా ఇన్సూరెన్స్ తీసుకున్నారా అని క్వశ్చన్ అడగండి. మస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అట్లా నేను సరే అయితే ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పని పరిస్థితి ఎలా ఉంటుంది. అది నా సజెషన్, అందరూ మీరు చూసుకోవచ్చు. మళ్ళీ యశోద నా తరపున, ముఖ్యంగా యశోద హాస్పిటల్ తరపున మీ అందరికీ ఏ సదుపాయాలు కావాలనుకున్నా కూడా మిస్టర్ వాసుకిరణ్ విల్ హెల్ప్ యూ. పర్టికులర్గా ఈ అబ్బాయి ఉంటాడు. మీ క్యాంప్స్ కావాలన్నా, లేకపోతే ఏమైనా సపోర్ట్ కావాలన్నా, డిస్కౌంట్స్ కావాలన్నా మీడియా మిత్రులకు ఖచ్చితంగా ఈ అబ్బాయి చేస్తాడు. మేము కూడా ఒక కోడ్ క్రియేట్ చేస్తున్నాము, ఒక క్యూఆర్ కోడ్ తీస్తున్నాము.